నువ్వు మాట్లాడేటప్పుడు ఈ మధ్య నీలో వచ్చిన చిన్న చేంజ్ నాకు కనిపించింది ఏంటంటే, ఇప్పుడు అలాంటి సినిమాలు ఎన్టీ రామారావు దగ్గర నుంచి కృష్ణ గారు, చిరంజీవి గారు అండ్ ఇప్పుడున్న ప్రెజెంట్ హీరోలుగా ఎవరెవరైతే టాప్ రూస్ట్లో ఉన్నారో వాళ్ళందరూ ఈ కైండ్ ఆఫ్ యాక్షన్ థీమ్స్లో ఉన్నారు. లేదు ఏంటో చెప్తానండి. అప్పుడు లేదు ఇది. ఇప్పుడు మీరు చెప్పే హీరోలు చేసేటప్పుడు లేదు ఇది. ఎందుకంటే రోపులు వాడేవాళ్ళు కాదు కదా అప్పుడు. ఏదైనా ఎగ్జాగరేటెడ్ గానే ఉండేవి. కొంత వెళ్ళి మనిషి డ్రమ్ముల మీద పడేవాడు, దూకేవాడు. ఇప్పుడు ఏమైపోయింది, ఈ రోప్ టెక్నాలజీ వచ్చిన తర్వాత రోప్లో ఎవరినైనా ఎక్కడికైనా లాగేయచ్చు కదా. కరెక్ట్. పైగా ఆ రోప్ని ఇరేజ్ చేయొచ్చు, స్క్రీన్ మీద కనపడకుండా ఎరేజ్ చేయొచ్చు. సో ఎప్పుడైతే ఇది సినిమా తీసే వాళ్ళకి అర్థమైందో దీన్ని బీభత్సం చేశారు. అదే బట్ ఆ మేరకు నువ్వు వాడాలి. ఎక్కడ వాడాలంటే సేఫ్టీ. ఇప్పుడు మిషన్ ఇంపాసిబుల్ 6 అనుకుంటా, టామ్ క్రూజ్ పరిగెడతా ఉంటాడు, ఇక్కడ ఒక రూఫ్ మీద పరిగెడతా ఉంటాడు. పరిగెత్తి 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 ఈ బిల్డింగ్ మీద నుంచి ఆ బిల్డింగ్ మీద దిగుతాడు. రియలిస్టిక్ అనిపిస్తుంది మనకి. రోప్ ఉంది అక్కడ, బట్ దేనికి రోప్ వాడారు? షార్ట్ని ఇంకా రియలిస్టిక్ చేయటానికి, అంతేగాని షార్ట్ని అన్యాచురల్ చేయటానికి కాదు. మనం రివర్స్ వాడుతున్నాం, షార్ట్ని అన్యాచురల్ చేయడానికి వాడుతున్నాం, రియలిస్టిక్ దానికి వాడలేదు కదా మనం. అర్థమైందా మీకు? దెర్ ఇస్ అ డిఫరెన్స్. నేను చెప్పేది నన్ను నేను క్లియర్గా ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నాను లేదో నాకు తెలియదు కానీ వి యూజ్ టెక్నాలజీ, వి యూజ్ ఆల్ దీస్ ఫిజికల్ పారాఫెర్నేలియా టు మేక్ షార్ట్స్ లుక్ మోర్ రియల్. మనం ఏం చేస్తున్నాం అంటే ఈ తీసుకుని ఇంకా అన్యాచురల్ చేయడానికి చేస్తున్నాం.